అండ్ ఈ మంత్ 10 డేస్ బ్యాక్ మనం తీసుకుంది $157 పెట్టుకున్నాం. ఓహ్! పెట్రోల్, డీజిల్‌ని 157 ఇప్పుడు లైవ్ మార్కెట్‌లో $130 నడుస్తుంది. $130 అంటే డబుల్ వితిన్ డబుల్. ద 2 మంత్స్ కల్లా. ఇంకా ఆ రేట్ ఇంకా పబ్లిక్ మీద పాస్ చేయలేదు. బహుశా ఎలక్షన్స్ అయిపోతే పాస్ చేస్తారేమో చూడాలి. హ్మ్. ఎలక్షన్ కోసం టెంపరరీ సో, గవర్నమెంట్ ఒకవేళ ఆపినట్టున్నారు. పాస్ అయితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అసలు పనులు చేసుకొని బతకాలి వాళ్ళు. బట్ ట్రాన్స్‌పోర్ట్ బట్ అయితేనే గాని ఆ! ఎండ్ ఆఫ్ ది డే ఏమవుద్దంటే గవర్నమెంట్ దాన్ని ఎంతకాలం బేర్ చేస్తది? చేయలేదు. ద గవర్నమెంట్ బేర్ చేయలేదు. వాళ్ళు అండ్ ఇంకా బేర్ చేసే కొద్దీ ట్రేడ్ డెఫిసిట్ పెరిగిపోద్ది. హ్మ్. దాన్ని డైరెక్ట్ గాని, ఇండైరెక్ట్ గాని వేరే రూట్‌లోని మళ్ళీ ఫిల్ చేయాల్సిందే గదా! ఫిల్ చేయాల్సిందే. అందుకని జనం మీద ఇమ్మీడియేట్‌లీ పాస్ చేస్తారా? లేదా గవర్నమెంట్ వేరే రిసోర్స్ నుంచి డబ్బు దీనికోసం స్పెండ్ చేస్తారా అని చూడాలి. బట్ హ్మ్. ఇది ప్రొలాంగ్డ్ అయితే మాత్రం గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. ఏం చేయలేదు. ఏం చేయలేదు. సో, ఎందుకంటే వాళ్ళకే లేని భారం యెస్. అయిపోతుంది. 2,00,000,00,000 తేడా వస్తుంది. గవర్నమెంట్ హుహుహు. ఎస్టిమేషన్ చేసిన దానికి ఇప్పుడొచ్చే టాక్స్ కలెక్షన్‌కి, హ్మ్. గవర్నమెంట్ స్పెండింగ్‌కే మామూలుగా 14,00,000,00,000 తేడా ఉంది ఇండియాలో. హుహుహు. అంటే ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇండియా కోసం ఖర్చు పెట్టే అమౌంట్ బడ్జెట్‌లో చెప్పిన ప్రకారం అయితే 50,00,000,00,000 ఉంటది. ఓకే. గవర్నమెంట్‌కొచ్చే రెవెన్యూ మన ద్వారా హ్మ్. హ్మ్. డైరెక్ట్ టాక్స్‌లో అయితేమి, ఇండైరెక్ట్ టాక్స్‌లో అయితేమి 35,00,000,00,000 దాకా ఉంటది. ఆ మధ్యలో ఉన్న గ్యాపే ఆల్‌మోస్ట్ ఒక 15,00,000,00,000 ఉంటది గవర్నమెంట్‌కి. ఓహ్! ఇప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుద్దంటే గవర్నమెంట్ ఇంకో 2,00,000,00,000 ఎక్స్‌ట్రా కావాలి ఆళ్ళకింకా. అంటే ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతా ఉంటది ఇంగ అది. అది పెరిగే కొద్దీ ఏమవుద్దంటే గవర్నమెంట్ ఎన్ని ఎన్ని యాంగిల్‌లో టాక్స్ పెంచొచ్చో ఆలోచిస్తా ఉంటది. అంతే గదా! అందుకని వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఇది పబ్లిక్ మీద పాస్ చేస్తారా? లేదా అంటే వేరే రూట్‌తో ఫిల్ చేస్తారా చూడాలి. ఎగ్జాక్ట్‌లీ. బట్ ఏం చేసినా సరే ఎఫెక్ట్ అవుతుంది. హ్మ్. నాట్ ఓన్లీ ఇండియా, ఎంటైర్ వరల్డ్‌లో అన్ని కంట్రీ‌లో కూడా పబ్లిక్ సఫర్ అవుతున్నారు. హ్మ్. అండ్ సో, దీనివల్ల ఇన్‌ఫ్లేషన్ పెరిగిద్ది. వడ్డీ రేట్లు ఇంకా కాస్ట్‌లీ అవుతుంటాయి. ఇంకా కాస్ట్‌లీ అయితాయి. ఒకవేళ ఇప్పుడు ఎరువుల ధరలు పెరిగితే వ్యవసాయదారుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏం జరగబోతుంది? ఎరువుల ధరలు పెరగటం గాదు. ఆ ఎరువులు ఇన్ టైమ్‌లో దొరికితే చాలు ఏ రేట్ అయినా పే చేయడానికి రెడీగున్నారు ప్రపంచంలో చాలా దేశస్తులు. హ్మ్. 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 అసలు అవైలబిలిటీ లేదు గాబట్టి. హ్మ్. ఇండియాలో అయితే ఈ సంవత్సరం షార్టేజ్ ఏం లేదండి. హ్మ్. గవర్నమెంట్ డేటా ప్రకారం చూస్తే. అండ్ నెక్స్ట్ 5, 6 నెలల తర్వాత ఏమైనా రావచ్చు షార్టేజ్. ప్రస్తుతానికైతే షార్టేజ్ ఏం లేదని వాళ్ళు చెప్తున్నారు. హ్మ్. ఓకే. బట్ ఎంతకాలం గవర్నమెంట్ ఖచ్చితంగా సబ్సిడీస్ పెంచాల్సిందే సో, ఎరువులకి. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు గూడా పెరుగుతాయి. పెరగబోతుంది. ఆ! తొందరలో పెరుగుతాయి. దీని ఎఫెక్ట్ ఎలా ఉంటదంటే, మనం ఎక్కువ సార్లు ఇప్పుడు ఒక హౌస్‌లో చూసామనుకోండి, హ్మ్. ఇంట్లో ఇన్వెంటరీ మనకి ఒక 10 డేస్ వరకు ఉంటుంది. రైస్ కావచ్చు. ఇప్పుడు మన అవును. దగ్గర గ్యాస్ సిలిండర్ ఉందనుకోండి, 1 మంత్ వరకు గ్యాస్ ఉన్నట్టే కదా! ఉన్నట్లే. రైస్ ఉన్న ఒక 10 డేస్ ఆ! ఉన్నట్టే కదా! సో, అది జరుగుతుంది అంటే ఒక 10 పనులు. డేస్ వరకు మనకి డిస్టర్బ్ అవ్వం బేసికల్‌గా. హ్మ్. అదే కంపెనీలో అనుకోండి, ఒక 2, 3 మంత్స్ వరకు ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తారు. హ్మ్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఎఫెక్ట్ వల్ల 2, 3 మంత్స్ వరకు భరిస్తారు పెయిన్‌ని. హ్మ్. 2, 3 మంత్స్ తర్వాత అయిపోయాక ఏం అప్పటి నుంచి చేయాలి? బిగిన్ అవుతది. అందుకని మనకి ఈ ఎఫెక్ట్ అర్థం కావాలంటే ఆగస్ట్ దాకా వెయిట్ చేయాల. సో, ఆగస్ట్ నుంచి ఇంకా అంటే ఇప్పుడు ఖచ్చితంగా. ఫిబ్రవరి 28థ్ ఈ వార్ స్టార్ట్ అయింది. దీని ఎఫెక్ట్ ఎగ్జాక్ట్‌లీ ఏం జరిగిద్ది ఎకానమీ మీద మనకు అర్థం కావాలంటే మనం ఆగస్ట్‌కెళ్ళాల. అప్పుడు హుహుహు. ఆగస్ట్ నుంచి అర్థమైద్ది. అప్పుడు ఏ రేట్‌కి ఈ పెట్రోకెమికల్ రేట్ ఎంత పడుతుంది పబ్లిక్ మీద. ఎందుకంటే టెంపరరీ గవర్నమెంట్ బేర్ చేస్తున్నారు. బట్ అంత ప్రొలాంగ్ టైమ్ బేర్ చేయలేరు వీళ్ళు. అందుకని ఎలక్షన్స్ అయిపోతే నేను అనుకోవటం ఏందంటే పెట్రోల్, డీజిల్ రేట్లు ఖచ్చితంగా పెరుగుతాయని అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్‌లీ. ఏదన్నా గాని హ్మ్. ఇది ఇంతటితో అయిపోతే ఆహ్, ఇంతటితో అయిపోద్ది ఒకవేళ కాబట్టి అయిపోయినా గవర్నమెంట్ మనం కూడా పాస్ చేయకపోవచ్చు. హ్మ్. బట్ ఇది ఇంకా ప్రొలాంగ్డ్ కంటిన్యూ అయితే గనక ప్రపంచంలో చాలా దేశాలు బ్యాంక్రప్ట్ అయిపోతాయి. చాలా ఓహ్! దేశాలు. ఎందుకంటే ఇండియా 90%, జపాన్ 95% ఇంపోర్ట్ చేసుకుంటదండి. హుహుహు. 95% వాటిని ఓవర్‌నైట్‌లో మనం రీప్లేస్ చేయలేము. గ్యాస్‌ని అవును. ఓవర్‌నైట్‌లో రీప్లేస్ చేయలేరు మీరు. హ్మ్. పవర్‌ని చేయొచ్చు. అట్‌లీస్ట్ విండ్ పవర్ అనో లేదా సోలార్ పవర్ అనో చేయొచ్చు. బట్ చేయొచ్చు. గ్యాస్‌ని చేయలేము. సోలార్ తోటి మనం ఎరువులు తయారు చేయలేము. ఇట్ హ్మ్. టేక్ టూ మచ్ టైమ్ అనమాట టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాలంటే. అందుకని లాంగ్ లాంగ్ టర్మ్ ప్రొలాంగ్డ్ టైమ్‌లో ఏదైనా ఆల్టర్‌నేటివ్ వస్తదేమో గానీ, ఇన్‌స్టంట్‌గా ఇప్పటికిప్పుడైతే రాదు. హుహు. ఎక్కడో ఉన్న మెడికల్ డివైస్‌లు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఓకే. అంటే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎఫెక్ట్ అవుతుంది. ఎక్కడో కొరియాలో ఉన్న చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ హీలియం లేక ఆగిపోతున్నాయి మిషన్‌లాడ. అవును. ఎరువులు లేకుండా రైతులు సఫర్ అవుతున్నారు. గ్యాస్ లేక హోటల్స్ సఫర్ అవుతున్నాయి. అండ్ ఏవిగేషన్ ఫ్లూయిజ్‌లు ఎక్కువైపోయి ఎయిర్ ట్రాన్స్‌పోర్టేషన్ చాలా కాస్ట్‌లీ పెరిగిపోయినాయి. హుహు. అండ్ అన్ని రకాలుగా సొసైటీలో అన్ని సెక్టార్స్ డైరెక్ట్ గావచ్చు, ఇండైరెక్ట్ గావచ్చు ఎఫెక్ట్ అవుతుంది. హ్మ్. దీని ద్వారా వడ్డీ రేట్లు పెరగబోతున్నాయి. అండ్ ఇన్‌ఫ్లేషన్ పెరగబోతుంది. అండ్ ముందు ముందు రోజుల్లో లివింగ్ కాస్ట్ పెరగబోతుందని అర్థం. ఎగ్జాక్ట్‌లీ. మీరు ఇన్నిటికి డిస్టర్బెన్స్ మొత్తానికి కారణం హ్మ్. అమెరికా, ఇరాన్ ఈ వారే అనమాట. అది హ్మ్. గనుక సద్దుమణిగినా సరే, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఎకానమీ మీద ఇంకొక 6 మంత్స్ ఉంటాయి. హుహు. అందుకని ఈ పెయిన్ ఇప్పటికిప్పటికి పోదు. హుహు. 6 మంత్స్ తర్వాత పోతది. అయితే స్టాక్ మార్కెట్ ఎప్పుడు గూడా నిన్నటి చూసి వర్క్ చేయదు. హ్మ్. ఈరోజు చూసి వర్క్ చేయదు. రేపు ఫ్యూచర్‌ని చూసి వర్క్ చేసిద్దనమాట. హ్మ్. ఆల్రెడీ ఇది ఆగస్ట్‌లో ఏం జరగబోతుంది ఎకానమీలో చూసి ముందే డిస్కౌంట్ చేసుకుంటూ పోతుంది.
అందుకని ఇంతటితో యుద్ధం ఆగిపోతే మార్కెట్ రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఓకే. మార్కెట్స్ ఎప్పుడు ఫ్యూచర్‌ని డిస్కౌంట్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉంటాయి. హ్మ్. అంటే ఇప్పుడు మనం ఏప్రిల్‌లో ఉన్నాం కదా! అది ఆల్రెడీ ఆగస్ట్‌లో ఉన్నట్టు ఊహించుకుంటది మార్కెట్ ఎప్పుడు గూడా. అవును. అందుకని ఆ న్యూస్‌ని మొత్తం డిస్కౌంట్ చేసుకుంటూ ముందుకు పోతుందన్నమాట. ముందుకెళ్తుందన్నమాట. అవును. ఏదైనా సరే హ్మ్. ప్రతి క్రైసిస్‌లో కూడా కొన్ని ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంటాయి. కొన్ని సెక్టార్స్‌లో. సపోజ్ ఇప్పుడు ఎక్స్‌పోర్ట్ ఓరియెంటెడ్ థీమ్ అనుకోండి. రూపీ వీక్ అవుతుంది, డాలర్ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి అవి బాగుండొచ్చు. లైక్ హ్మ్. ఐటీ, ఫార్మా ఇలాంటివి. అయి అలాగే హ్మ్. బయో డీజిల్, బయో గ్యాస్ హ్మ్. తయారు చేసే లైక్ షుగర్ ఇండస్ట్రీస్ వాటికి హ్మ్. మేజర్ బెనిఫిషియరీ అయి ఉండొచ్చు. హుహు. అలాగే కొన్ని సెక్టార్స్‌కి ఎప్పుడు బెనిఫిట్ ఉంటదనమాట. రైట్. పోర్ట్‌ఫోలియోని వాటికి షిఫ్ట్ చేయడం ద్వారా మనం ఇలాంటి వాటిలో హ్యాండిల్ చేసుకోవడం ఈజీ అవుతుంది మనకి. హ్మ్. హ్మ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.